వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో పెట్టారట. వాళ్ళు అలా కాదు మాట్లాడాలనుకున్నది, ఏదో అసలు అలా ఫ్లోలో వచ్చేసిందేమో కృష్ణరాజు గారికి. అలా ఏం లేదండి, వాళ్ళ మనసుల్లో అలాంటిదేం తప్పు లేదు, మహిళల్ని వాళ్ళే గౌరవపరచాలని లేదు, వాళ్ళ మనసులు చాలా క్లీన్ గా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడా కూడా ఏ మేకప్ వేసుకోలేదండి, ఉత్తిగా ఏదో మాట్లాడారంతే, ఫ్లోలో ఏమన్నా వచ్చిందో, వాళ్ళ మనసుల్లో ఏ తప్పు లేదండి అన్నారు. మకిలి పట్టినటువంటి నీ మనసులకి నువ్వు ఎన్ని మేకప్లు వేసుకుని అక్కడికి వచ్చి కూర్చున్నా సరే, ఒక్కసారి నువ్వు చేసిన తప్పు బయటపడిన తర్వాత నీ మేకప్ కనిపించదు, నువ్వు రాసుకున్నటువంటి రంగులు కనిపించవు, నువ్వు పెట్టుకున్నటువంటి విగ్గులు కనిపించవు. నీ క్రూయల్ మెంటాలిటీ అనేటువంటిది, క్రూరమైనటువంటి నీ మనస్తత్వం అనేటువంటిది బయటకు వస్తుంది. దీన్ని నేను చాలా ఎలాబరేట్ గా చెప్తున్నా. కొంతమంది సోషల్ మీడియాలో పెట్టారు, అయ్యో అసలు ఇతను కొమ్మినేనా, మేము చూడలేదండి, మాకు గుర్తు రాలేదండి, మేము అసలు గమనించలేదండి, ఆ మేకప్ తీసేస్తే అసలు కొమ్మినేనా కాదా అనుకున్నామండి, అయ్యో ఇతను కృష్ణరాజా, ఇతనికి అసలు మేకప్ లేకపోతే కృష్ణరాజా కాదా అనుకున్నామండి అన్నారు. మేకప్ వేసుకున్నటువంటి మేకవన్న పులులు ఇవన్నీ, ఆ పులులకు ఉన్నటువంటి ఆ మేకప్ నంతా తీసేసి వాళ్ళ నిజమైనటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వాన్ని ప్రజల ముందర ఇవాళ నిలబెట్టింది ప్రభుత్వం.